దుకాణాలు తెరిచి ఉంటాయి. అలాగే పాలు, పాల ఉత్పత్తులను అందించే డైరీలు, మాంసం, చేపలు, పశుగ్రాసం విక్రయించే కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు, బీమా కార్యాలయాలు, ఏటీఎం మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. सभी को नमस्कार। आज के इस कार्यक्रम में आप सबका स्वागत है। बच्चों को शुभकामनाएं और आशीर्वाद। मुख्य सूचना आपसे यह जारी है। आज हमारे राज्य में विशाखापट्टनम में एक हादसा हुआ है। उस हादसा के संबंधित समाचार अपडेट्स जारी रहेंगे, इसको भी ध्यान में दीजिए। आज इस कक्षा में हम 10वीं कक्षा के प्रश्न पत्र के बारे में जानकारी प्राप्त करेंगे। जो प्रश्न पत्र की जानकारी बहुत ज़रूरी है सभी के लिए, इसलिए मैं आपकी सुविधा के लिए तेलुगु में बोलना चाहता हूँ। గత తరగతిలో 10వ తరగతి ప్రశ్న పత్రానికి సంబంధించినటువంటి 1 నుంచి 3 వరకు ప్రశ్నల యొక్క విశ్లేషణ జరిగింది. ఇప్పుడు మనం ప్రశ్నపత్రంలోని 4వ ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణ మొదలు పెడదాం. 4వ ప్రశ్నగా కారక్ చిహ్నాన్ని మనం గుర్తించి ఆ వాక్యంలో ఇచ్చినటువంటి రిక్త స్థానంలో పూరించడం చేయాలి. అది మీరందరూ కూడా గమనించి ఉంటారు. మరొక మారు దీన్ని మనం పునరావృత్తి పరంగా చూసుకుందాం. కారక్ యొక్క పరిభాషను ఒకసారి మనం గమనించినట్లయితే, సంజ్ఞ या सर्वनाम के जिससे वाक्य के अन्य शब्दों के साथ उनका संबंध सूचित हो उन्हें कारक कहते हैं। संज्ञा या सर्वनाम को क्रिया से जोड़ने वाले शब्द या परसर्ग ही कारक कहलाते हैं। ఈ పరిభాష పరంగా మనం చూస్తే తెలుగులో దీని అర్థం ఏంటంటే, ఏదైనా ఒక వాక్యంలో నామవాచకం కానీ సర్వనామం కానీ క్రియతో జోడించి చెప్పేటటువంటి విభక్తి ప్రత్యయమే కారక్ అని చెప్పబడతారు. తెలుగులో కూడా మీరు కారక చిహ్నాల గురించి అంటే విభక్తి ప్రత్యయాల గురించి నేర్చుకుని ఉంటారు. దానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు నేను ఇక్కడ వాక్య రూపంలో ఇస్తున్నాను, గమనించండి. మొదటి వాక్యం, సురేష్ నే రోటీ ఖాయి. ఈ వాక్యం భూతకాలంలో ఉంది కాబట్టి నే అనేటటువంటి కారక చిహ్నాన్ని మనం ఇక్కడ ప్రయోగించడం జరిగింది. అలాగే రెండో వాక్యం చూడండి, వహ్ రామ్ కా లడకా హై. ఇక్కడ కారక చిహ్నాన్ని నేను కొద్దిగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఖచ్చితంగా దాన్ని గమనిస్తూ అక్కడ కా అనేటటువంటి కారక చిహ్నం ఎందుకు వచ్చిందో, ఏ కారక చిహ్నాన్ని అక్కడ మనం ప్రయోగిస్తున్నామో మీరందరూ కూడా ప్రత్యేక దృష్టితో చూడండి. మూడో వాక్యం ఒకసారి చూడండి, రాజా
सुंदर महल में रहता है. రాజా సుందర్ మహల్ మే రహతా హై. నాలుగో వాక్యం పేడ్ పర్ బందర్ హై. ఐదోది ఘర్ మే మా హై. ఆరో వాక్యం అమీనా కా దిల్ కచోట్ రహా హై. ఏడో వాక్యం చూడండి ఆస్మాన్ మే కుచ్ అజీబ్ లాలిమా హై. ఇక్కడ నేను చదివేటప్పుడు ఉచ్చారణ పైన కూడా పిల్లలు మీరందరూ కూడా దృష్టి సారించండి. ఎందుకంటే ఉచ్చారణ పరంగానే మనం ఏదైనా కానీ భాషని మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉదాహరణల కింద మరియు మీరు అభ్యాసం కోసం ఏర్పాటు చేసినటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా. ఎనిమిదో వాక్యం కూడా ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా దీన్ని గమనించండి. భోజ్పురి మే విదేశీయా కా ప్రచార్ హువా. ఇక్కడ కారక చిహ్నం రాసేటప్పుడు మన ప్రశ్నపత్రంలో 3 చాయిస్లు ఇవ్వటం జరుగుతుంది. ఆ మూడిట్లో నుంచి సరైనటువంటి దాన్ని మనం ఎంచుకొని ఆ యొక్క రిక్త స్థానంలో పూరించాల్సిన అవసరం ఉంది. 9వ వాక్యం కూడా ఒకసారి చూద్దాం మనం. హిందీ की मांग आज विश्व भर में बढ़ती जा रही है. की का కే అనేటటువంటి 3 కారక చిహ్నాలు అక్కడ మనకు చాయిస్గా ఇవ్వటం జరుగుతుంది. ఆ మూడిట్లో నుంచి ఒకటి సరైనటువంటి దాన్ని మనం ఎంచుకొని అక్కడ రాసి మళ్ళీ వాక్యం మొత్తం కూడా పూర్తిగా రాయాల్సిన అవసరం ఉంది. 10వ వాక్యం కూడా చూడండి ఒకసారి. 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. 11వ వాక్య हम भारत को స్వర్గధామ్ बनाएंगे. ప్రశ్నపత్రంలో మనకి ఇచ్చేటటువంటి మోడల్ని కూడా మీకు ఇక్కడ తెరపైన కనపడుతుంది. చూడండి ఎలా ఇస్తారంటే, మొదటిది అమీనా తవే డాష్ రోటియా ఉతార్తీ హై. ఈ డాష్లో ఇక్కడ పక్కన ఇచ్చినటువంటి చాయిస్ 3 చాయిస్లో నుంచి ఒకదాన్ని ఎంచుకొని సరైనటువంటి కారక చిహ్నాన్ని ఆ యొక్క డాష్లో మనం పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఆ రిక్తస్థాన్ని పూరించిన తర్వాత వాక్యం మొత్తం కూడా మళ్ళా రాయాల్సి అవసరం ఉంది. ఉదాహరణకు చూడండి, అమీనా తవేసే రోటియా ఉతార్తీ హై. అలాగే రెండో వాక్యం కూడా లోగ్ రాస్తే పర్ ఆతే జాతే హై. అంటే మే పర్ నేలో నుంచి పర్ని మనం ఎంచుకొని అది సరైనటువంటి కారక చిహ్నం కాబట్టి ఆ యొక్క రిక్త స్థానంలో మనం పూరించడం జరిగింది. మూడో వాక్యం కూడా జెండా దేశ్ కా ప్రతీక్ హై. జెండా అనేది దేశం యొక్క ప్రతీక్. ఇక ఐదో ప్రశ్నగా మన ప్రశ్నపత్రంలో ఇచ్చేటటువంటిది సమాస్ పదాలు. వీటిని మీరందరూ కూడా తెలుగులో కూడా నేర్చుకొని ఉంటారు. అయితే దీని యొక్క పరిభాషను కూడా మనం ఒకసారి గమనిద్దాం. పరిభాషని నేను ఇక్కడ చక్కగా చదువుతాను చూడండి. దో యా దో సే అధిక్ శబ్దోం సే మిల్కర్ बने हुए नए शब्द को समास कहते हैं. शब्दों का निर्माण अनेक प्रकार से होता है. कुछ उपसर्ग से, कुछ संधि से निर्मित होते हैं. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ఏదైనా కానీ ఒక సమాసం 2 లేదా అంతకంటే ఎక్కువ పదాల యొక్క కలయికతో ఒక సమాస పదం ఏర్పడుతుంది. వాటిలో నుంచి మనం గమనించినట్లయితే ఆ పదాన్ని మనం ఒక్కోసారి ఉపసర్గ సంహితంగా ఉంటుంది, మరొక కొన్ని పదాలు సంధి విచ్ఛేద్తో ఏర్పడినటువంటి పదాలుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సమాస పదాల్లో మనం గుర్తించేటప్పుడు జాగ్రత్తగా చూడండి. బైల్కి గాడి అనేటటువంటి అర్థం ఇచ్చేటటువంటి పదాన్ని బైల్ గాడి అని చెప్పడం జరిగింది. దీన్ని సంధి విచ్ఛేద్ చేసినప్పుడు కూడా బైల్ ప్లస్ గాడి అనేటటువంటి రూపం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సమాస్కే 6 ముఖ్య భేద్ హోతే హే. అలాగే మనం సమాసాల గురించి తెలుసుకోవాలంటే అవి 6 ముఖ్యమైనటువంటి రకాలవి. మొదటిది అవ్యయీభావ సమాస్. అంటే ఇందులో మనం ఉదాహరణగా ఈ పదాన్ని చెప్పుకోవచ్చు. ప్రతి దిన్, ప్రతి ప్లస్ దిన్. ఇందులో మొదటి పదం చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి పదంగా ఉంటుంది, ప్రతి దిన్. రెండవది తత్పురుష సమాస్. దీనికి కూడా ఉదాహరణగా మనం రాజ్పుత్ర, ఇది తత్పురుష సమాస్. పేట్ దర్ద్ అనేటటువంటి పదాన్ని కూడా మనం తత్పురుష సమాసంగా గుర్తించవచ్చు. ఇక తర్వాతది కర్మధారయ సమాస్. దీనికి కూడా కొన్ని ఉదాహరణలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. పిల్లలు దీన్ని జాగ్రత్తగా గమనించండి. నేను ఉచ్చరించేటప్పుడు కూడా దాని ఉచ్చారణ పైన కూడా చక్కగా దృష్టి పెట్టండి. చరణ్ కమల్, ఇది కర్మధారయ సమాసంగా దీన్ని మనం గుర్తించవచ్చు. అంటే చరణ్ కమల్ అంటే
కమల్ కే సమాన్ చరణ్. అలాగే రెండవది మహాపురుష్, ఇది కూడా కర్మధారయ సమాసం, మహాన్ హై జో పురుష్. ఇక తర్వాతది ద్విగు సమాస్, చౌరాహా. ద్విగు సమాస్లో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ద్విగు సమాస్ అని దేన్ని అంటారంటే ఒక పదంలో సంఖ్య ఉన్నటువంటి సూచకంతో కూడినటువంటి పరసర్గ ఉంటుంది. చౌరాహా అంటే 4 దారులు కలిగినటువంటి ప్రదేశం. అలాగే తిరంగా 3 రంగులు కలిగినటువంటి సమూహం. ఇక తర్వాత ద్వంద్వ సమాస్. ద్వంద్వ సమాస్ని కూడా చాలా తేలిగ్గా మనం దీన్ని గమనించవచ్చు, దీన్ని గుర్తించడం కూడా చేయొచ్చు మనం. ద్వంద్వ అంటే 2 పదాలు కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి, రెండింటి కూడా పేడ్ ఔర్ పౌదే. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ముఖ్య సూచన ఏంటంటే మధ్యలో ఈ 2 పదాలకి మధ్యలో ఔర్ కానీ వా కానీ తథా అనేటటువంటి పరసర్గలు మనం పెట్టొచ్చు. ఇక్కడ పేడ్ ఔర్ పౌధే, దీన్ని పేడ్ పౌధేగా మనం రాస్తూ ఉంటాం. సుఖ్ దుఃఖ్, ఈ పదం కూడా మనం ద్వంద్వ సమాసగా గుర్తించవచ్చు. మా బాప్, తల్లిదండ్రులు అనేసి తెలుగులో అని అంటాం కదా, అట్లా. రాత్ దిన్, రాత్ ఔర్ దిన్ ఆది. ఇక తర్వాత బహురిహి సమాస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, దీన్ని మనం అభ్యాసం ఎక్కువ చేయాల్సినటువంటి ఈ సమాస పదాలు ఇవి. చతుర్భుజ్, వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే బహురిహి సమాస్లో ఏ పదానికి కూడా ఉన్నటువంటి ఏ పదానికి కూడా ప్రాముఖ్యత లేకుండా వేరే ప్రత్యేకమైనటువంటి సంకేత పదం ఒకటి ఏర్పడుతుంది అనమాట. ఉదాహరణకి చతుర్భుజ్, చార్ భుజాయే హై జిస్కే విష్ణుజీ. గిరిధర్, గిరి కో ధారణ కర్నే వాలా శ్రీకృష్ణ. वैसे ही महावीर, महान है वीर जो हनुमान जी. और उसी प्रकार प्रश्न नंबर 6 को देखिए. यह प्रश्न संधि विच्छेद के रूप में दिया जाएगा. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గత ప్రశ్నపత్రంలో కూడా సంధి విచ్ఛేదం అనేటటువంటిది ఉంది, కానీ అందులో రాయాల్సినటువంటి విధానం ఏంటంటే ఒక పదాన్ని ఏ 2 పదాలతో ఏర్పడింది అని రాసేటటువంటి విధానం ఉండేది. అయితే ఇక్కడ ఖచ్చితంగా సంధిని విచ్ఛేదం చేయాలి అంటే ప్లస్ అనేటటువంటి గుర్తుని, 2 పదాలకు మధ్యలో ప్లస్ అనేటటువంటి గుర్తుని ఖచ్చితంగా మనం చూపించాలి. అయితే సంధి యొక్క పరిభాషను కూడా మనం ఒకసారి పరికించుదాం. సంధి शब्द का शाब्दिक अर्थ है जोड़ या मेल. वर्णों के मेल को संधि कहते हैं. ఉదాహరణగా చూస్తే దేవాలయ అనేటటువంటి పదం ఒకటి ఉంది, దాన్ని మనం సంధి విచ్ఛేదం చేయాలంటే దేవ్ ప్లస్ ఆలయ్గా చెప్పుకోవచ్చు. అలాగే ఉల్లాస్ అనేటటువంటి పదాన్ని సంధి విచ్ఛేదం చేయాల్సి వచ్చినప్పుడు ఉత్ ప్లస్ లాస్, ఉల్లాస్. అలాగే దుర్జన్, దుహ్ ప్లస్ జన్. నమస్తే, నమః ప్లస్ తే. భవన్, భో ప్లస్ అన్. గాయక్, గై ప్లస్ అక్. ప్రశ్నపత్రంలో సంధి విచ్ఛేది సంబంధించినటువంటి ప్రశ్నలు ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది. పిల్లలు గమనించండి ఒకసారి. వాక్యం ఇచ్చి వాక్యంలో ఉన్నటువంటి ఒక పదాన్ని రేఖాంకిత్ చేయటం జరుగుతుంది, అంటే అండర్లైన్ చేసి ఈ అండర్లైన్ చేసినటువంటి పదం యొక్క సంధి విచ్ఛేది చేయండి అనేసి అడగటం జరుగుతుంది. దానికి మనం జవాబు రాసేటప్పుడు కూడా జవాబు పత్రంలో ఖచ్చితంగా ఇలా రాయాల్సి ఉంటుంది. చూడండి, మనోహర్ అని ఉన్నప్పుడు మనః ప్లస్ హర్, మనోహర్ అని చెప్తాం. మనః ప్లస్ హర్, మనోహర్గా మనం దీన్ని ఇట్లా సంధి విచ్ఛేదం చేస్తాం. రెండో వాక్యం కూడా ఉదాహరణ కింద మనం గమనించవచ్చు. ఈద్గాహ్ కహానీ మే బాల్యావస్థకి నిర్మల్ భావన హే అనేటటువంటి పాఠ్యపుస్తకంలోని ఒక పాఠంలో ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకోవడం జరిగింది. ఈ వాక్యంలో కూడా నిర్మల్ అనేటటువంటి పదాన్ని అండర్లైన్ చేయడం జరిగింది. అంటే నిర్మల్ అనేటటువంటి పదానికి సంధి విచ్ఛేది ఎలా చేయాలంటే నిహ్ ప్లస్ మల్, నిర్మల్ అవుతుంది. ఇక అలాగే మూడో వాక్యం కూడా చూడండి. హమ్ నిరాశ దూర్ భగాకర్ ఫిర్ విశ్వాస్ జగాయింగే. ఇందులో నిరాశ అనేటటువంటి పదాన్ని సంధి విచ్ఛేదం చేస్తే నిహ్ ప్లస్ ఆశ, నిరాశ అవుతుంది. నాలుగో వాక్యాన్ని కూడా ఒకసారి గమనిద్దాం. పర్యావరణ్, పరి ప్లస్ ఆవరణ్, పర్యావరణ్. ఐదో వాక్యంలో చూస్తే పావన్ ధామ్ బనాయేంగే, భారతవాసి దునియాకు పావన్ ధామ్ బనాయేంగే అనే వాక్యంలో పావన్ అనేటటువంటి పదానికి అండర్లైన్ చేయడం జరిగింది. దీని యొక్క సంధి విచ్ఛేదం మనం ఇలా చేయొచ్చు. పౌ ప్లస్ అన్, పావన్ అవుతుంది.
ఆరవ వాక్యం ఒకసారి చూద్దాం. గోదావరి నది కా అత్యంత విశాల్ పాట్ దిఖాయి దియా. గోదావరి నది కా అత్యంత విశాల్ పాట్ దిఖాయి గయా. అత్యంత అనేటటువంటి పదానికి మనం సంధి విచ్ఛేదం చేస్తే అతి ప్లస్ అంత్. మరికొన్ని ఉదాహరణలు ఇక్కడ చూడండి, చూద్దాం, ఒక గ్లాన్స్ వేయండి. నిస్సందేహ, నిహ్ ప్లస్ సందేహ. ఉన్మాద్, దీనికి సంధి విచ్ఛేదం ఉత్ ప్లస్ మాద్. నిర్ధన్, నిహ్ ప్లస్ ధన్. యద్యపి, యది ప్లస్ అపి. పవన్, పో ప్లస్ అన్. మరి ఇంతకుముందు చూసినటువంటి ఇంకో పదం కూడా ఉంది ఇక్కడ, పావన్ అనేటటువంటి పదాన్ని కూడా మనం సంధి విచ్ఛేదం చేయటం జరిగింది. దానికి పౌ ప్లస్ అనిగా మనం సంధి విచ్ఛేదం చేశాం. ఇక ప్రశ్న సంఖ్య నెంబర్ 7, 7వ ప్రశ్నగా చూడండి ఏమిస్తారంటే, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న, గతంలో లేదు, ఈ ఏడాది 10వ తరగతి పెట్టినటువంటి ప్రశ్న ఏంటంటే, అనేక్ శబ్దోం కే లియే ఏక్ శబ్ద్. అంటే భాషని సరళతరం సంక్షిప్తం చేయటం కోసం వీటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అనేక శబ్దాలు, అనేక పదాలకి బదులుగా ఒకే పదంలో మనం మాట్లాడటం కానీ లేదంటే భాషా రచన చేసేటప్పుడు కానీ వీటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ పరిభాషలో కూడా ఏం చెప్పారంటే, భాషకు సంక్షిప్త రూప్ करने में विशेष रूप से सहायक होते हैं. यह वस्तुतः गद्यांश में प्रयोग करते हैं. వీటిని ఎక్కువగా గద్య భాగానికి సంబంధించినటువంటి రచనలోనే వీటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణగా, వ్యక్తి జో అప్నే దేశ్ కే ప్రతి భక్తి రక్తా హై. ఏ వ్యక్తి అయితే, ఏ మనిషి అయితే తన దేశం పట్ల భక్తిభావన కలిగి ఉంటాడో అతన్ని మనం దేశభక్త్ అని అంటాం అన్నమాట. ఒకే పదంలో చెప్పేటటువంటి విధానం ఇది. వీటికి సంబంధించి మరి మీకు అభ్యాసం కోసం ఇచ్చినటువంటి కొన్ని ఉదాహరణలు కూడా దీన్ని చకచక చూడండి. మన్ భావన్, మన్ కో భానే వాలా. అద్వితీయ అని ఏమని అంటారంటే, జిస్కే బరాబర్ దూసరా నా హో, అద్వితీయ అనేసి అంటారు. అలాగే జిస్కా కోయి శత్రు నా హో, ఇలా ప్రశ్న అడగటం జరుగుతుంది. దానికి ఆన్సర్గా అజాతశత్రు, భారత్ మే రహనే వాలా భారత్వాసి, విదేశ్ మే రహనే వాలా విదేశీ, జో మెహనత్ కర్నే వాలా పరిశ్రమే, ఇలా అడగటం జరుగుతుంది. ఇక ప్రశ్న నెంబర్ 8లోకి వెళ్దాం మనం. ప్రశ్న నెంబర్ 8లో చూస్తే ముహావరా. గతంలో ఇచ్చినటువంటి ప్రశ్నాపత్రంలో కూడా ముహావరా అనేటటువంటిది మనకి ప్రస్తావించడం జరిగింది. అయితే ఇందులో ముహావరా యొక్క అర్థాన్ని రాయాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఈ ముహావరా అనేటటువంటి ప్రశ్నకి జవాబు రాసేటప్పుడు 3 ఛాయిస్లు కూడా ఇవ్వటం జరుగుతుంది మీకు. ఈ 3 ఛాయిస్ల నుంచి సరైనటువంటి అర్థాన్ని వెతికి రాయాలి. పిల్లలు ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, మల్టిపుల్ ఛాయిస్ సంబంధించినటువంటి ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితిలో చాలా ముఖ్యమైనటువంటి సూచన ఒకటి ఉంది. అదేంటంటే, ఒక ప్రశ్నని మనం చదివినప్పుడు ఆన్సర్ని మన మైండ్లోనే ఆన్సర్ తెచ్చుకోవాలి. వెంటనే క్రింద ఉన్నటువంటి మల్టిపుల్ ఛాయిస్లో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. అలా మల్టిపుల్ ఛాయిస్లో ఉన్నటువంటి ఆన్సర్లోకి వెళితే ఖచ్చితంగా మనం కన్ఫ్యూజన్కి గురి అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మన మైండ్లో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని గుర్తించిన తర్వాతనే ఆ వచ్చినటువంటి ఆన్సర్ మల్టిపుల్ ఛాయిస్లో ఎక్కడుందో అనేటటువంటిది మనం వెతికి రాయాల్సి ఉంటుంది. అట్లా అయితేనే అది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఉదాహరణకి చూడండి, ఇక్కడ కొన్ని ముహావరాలు ఇవ్వటం జరిగింది. అంటే తెలుగులో కూడా ఉన్నాయి. ఇవి జాతీయములు అనేసి అంటాం తెలుగులో. ఏదైతే అగ్గి మీద గుగ్గిలమని, కుక్క కాటుకు చెప్పు దెబ్బని, ఇట్లాంటివి ఉన్నాయి. వాటిలో నుంచి తీసుకున్నవే ముహావరా హిందీ భాషలో కూడా మనం ముహావరా కింద ఉపయోగిస్తూ ఉంటాం, ప్రయోగిస్తూ ఉంటాం. ఉదాహరణ చూడండి, ధావా బోల్నా. ఇది మన పాఠ్యపుస్తకంలోని కొన్ని పాఠాల్లో వచ్చినటువంటి ముహావరా ఇది. దీని యొక్క అర్థం ఏంటంటే ఆక్రమణ కన్నా. ఇంకోటి కూడా ముహావరా యొక్క ప్రత్యేకత ఏముంటుందంటే, అక్కడ ఉన్నటువంటి ఆ పదాల యొక్క అర్థం ఒకటైతే దాని యొక్క భావం వేరేగా ఉపయోగిస్తూ ఉంటారు. ధావా బోల్నా ఆక్రమణ కన్నా, దిల్ కచోడ్నా దుఖీ హోనా, కమర్ బాంధనా తయారు హోనా, అంటే తెలుగులో కూడా ఉంది నడుము కట్టడం అనేటటువంటిది. ఇక దిల్ మే ప్యార్ బసానా ఏకతా జగానా, నీంద్ హరాం కర్నా వ్యాకుల్ కర్నా, పరలోక్ సిధార్నా, పరలోకానికి వెళ్ళిపోయారనేసి అంటారు కదా, మర్ జానా, ठोकर मारना ठुकरा देना, आंखों से ओझल होना गायब होना, जी जान लगाना बहुत मेहनत करना, और उसी प्रकार गागर में सागर भरना, थोड़े शब्दों में अधिक भाव
వ్యక్త్ కర్నా. తబాహీ మచానా, మజాక్ ఉడానా, రాహ్ దిఖానా ఇవన్నీ కూడా మీకు అభ్యాసం కోసం ఇవ్వటం జరిగింది. అయితే మనం ఇక్కడ చిన్న విరామం తీసుకుందాం, మళ్ళీ వెంటనే వచ్చేస్తాం. పిల్లలు చూస్తూనే ఉండండి. विराम के बाद आप सबको फिर से स्वागत है। हाँ देखिए बच्चों, हम प्रश्न पत्र के 8वें प्रश्न के बारे में चर्चा कर रहे हैं। यह 8वां प्रश्न इस प्रकार दिया जाएगा प्रश्न पत्र में। देखिए, आपकी जानकारी के लिए यहाँ 3 प्रश्नों को उदाहरण के रूप में मैं दिया गया हूँ। आंखें खोलना, इसके नीचे 3 विकल्प दिए जाएंगे, यानी चॉइस के रूप में दिए जाएंगे। इसका अर्थ तो हमें पहले से ही पहचान कर या ज्ञान होना चाहिए, नहीं तो कुछ గడబడ हो जाएगा। ఎందుకంటే నేను ఇందాకనే చెప్పాను, నేను మల్టిపుల్ చాయిస్ మనం ఆన్సర్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ని మనం పూర్తిగా తెలిసిన తర్వాతనే ఆ చాయిస్లో అది సరైనటువంటి ఆన్సర్ ఎక్కడుందో వెతికి రాయాల్సి ఉంటుంది. ఆంఖే ఖోల్నా అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు జ్ఞానోదయ హోనా. ఆ జ్ఞానోదయ హోనా అనేటటువంటిది ఈ మూడిట్లో నుంచి ఎక్కడుందో చూసి రాసేటప్పుడు కూడా 2 రాయాల్సి ఉంటుంది. మనం ఆన్సర్ పేపర్లో రాసేటప్పుడు ఆంఖే ఖుల్నా ఈజ్ ఈక్వల్ టు జ్ఞానోదయ హోనా. అలాగే రెండో ఉదాహరణ కూడా చూడండి, తబాహీ మచానా. దీనికి ఒక ఆన్సర్ కూడా మనం నాష్ కన్నా అని తెలుసుకుని ఉన్నాం అర్థం. ఈ నాష్ కన్నా అనేటటువంటిది ఈ 3 చాయిస్లో ఎక్కడుందో చూసుకొని మనం ఈజ్ ఈక్వల్ పెట్టేసి దానికి అర్థం రాయాలి. మూడవది కూడా ఒకసారి చూద్దాం. దిల్ కచోట్నా దుఖీ హోనా అనేటటువంటి అర్థం. అది దిల్ కచోట్నా అంటే దుఖీ హోనా అనేటటువంటి అర్థం వచ్చింది. ఇక తర్వాత చాలా ముఖ్యమైనటువంటిది, ఎక్కువగా భాషాపరంగా మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి ప్రశ్న ఇది, లింగ్. लिंग అంటే शब्द के जिस रूप से बोध हो कि वह पुरुष जाति का हो या स्त्री जाति का, उसे लिंग कहते हैं. స్త్రీలింగ్ పుల్లింగ్ అనేటటువంటి 2 లింగ్ ఉన్నాయి ఇక్కడ తెలుగు భాషలో ఉన్నట్టుగానే హిందీ భాషలో కూడా. అయితే ప్రశ్న పత్రంలో మనకి ఇచ్చినటువంటి ప్రశ్న ఏ రకంగా ఉంటుందంటే, ఒక వాక్యాన్ని ఇచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి పుల్లింగ్ అయితే స్త్రీలింగంలోకి మార్చాలి. మారుస్తూనే పూర్తిగా వాక్యం మొత్తం కూడా మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ఉదాహరణ చూడండి, ఇక్కడ రాముకి మాత బూఢీ హో గయి హై. రాముకి మాత బూఢీ హో గయి హై. దీన్ని మనం లింగ్ మార్చి రాసేటప్పుడు రాముకే పిత బూఢే హో గయే హై. మాతా స్థానంలో మనం లింగ్ మార్చాం కాబట్టి స్త్రీలింగం నుంచి పుల్లింగంలోకి, మాతాకి పుల్లింగ్ పిత కాబట్టి మనం రాముకే మాత పిత బూఢే హో గయే హే అని రాయటం జరిగింది. మరి మీ అభ్యాసం కోసం ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా ఇవ్వటం జరిగింది. అధ్యాపక్ జీ పాఠ్ పఢాతే హే. దీన్ని మనం లింగ్ మార్చి రాసినప్పుడు అధ్యాపికాజీ పాఠ్ పఢాతీ హై. రాణీనే ఆజ్ఞాది. ఇది చాలా సులభమైనటువంటి వాక్యం, చూడండి జాగ్రత్తగా గమనించండి. రాణీనే ఆజ్ఞాది భూతకాలంలో ఉంది, దీన్ని లింగ్ కూడా మార్చమంటున్నారు. రాజానే ఆజ్ఞాది, చాలా తేలికది. బాలక్ గానా గాతా హై, బాలికా గానా గాతీ హై. ఇక్కడ క్రియ ఎక్కువగా క్రియ మారుతుంది చూడండి. లింగ్ స్త్రీలింగ్లో ఉన్నప్పుడు క్రియ ఒక రకంగా ఉంటుంది, పుల్లింగ్లో ఉన్నప్పుడు క్రియ యొక్క రూపాంతరం చెందుతూ ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి ఉదాహరణలు కూడా మీ ముందు నేను ఇస్తున్నాను. దాదీ కా మన్ గద్గద్ హో గయా. దీనికి లింగ్ మార్చి రాయాల్సి వచ్చినప్పుడు దాదా కా మన్ గద్గద్ హో గయా.
हामिद के अब्बा जान रुपये कमाने गए, हामिद की अम्मी जान रुपये कमाने गई, స్త్రీయా ఢోలక్ కి మదద్ సే గాతీ హై. ఇది మనం చాలాసార్లు అభ్యాసం చేస్తున్నాం. పాఠం చెప్పుకునేటప్పుడు కూడా మీరు నేర్చుకునేటప్పుడు కూడా ఈ ఈ వాక్యాన్ని అభ్యాసం ముఖ్యంగా చేశారు. మరి ఇంకా అభ్యాసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీయా ఢోలక్ కి మదద్ సే గాతీ హై. इसको लिंग बदल कर लिखना, ऐसा लिखना है, पुरुष ढोलक की मदद से गाते हैं. कवि कविताएं लिखता है, कवयित्री कविताएं लिखती है. धोबी कपड़े धोता है, धोबिन कपड़े धोती है. जंगल में मोर नाचता है, जंगल में मोरनी नाचती है. దీని తర్వాత ప్రశ్న సంఖ్య 10ని ఒకసారి మనం గమనిద్దాం. ఇది వచన్ మార్చి రాయాల్సి ఉంటుంది. వచన్ అంటే ఇక్కడ మనం ఒక పరిభాషను ఒకసారి పరిశీలిద్దాం. शब्द के जिस रूप से उसके एक या अनेक होने का बोध हो उसे वचन कहते हैं. ఏదైనా కానీ ఒక పదం యొక్క ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉన్నటువంటి సంఖ్యాపరంగా మనం చూసుకున్నప్పుడు అట్లా మనకు బోధన కలిగినప్పుడు దాన్ని వచన్ అనేసి అంటాం అన్నమాట. ఇందులో కూడా ఏకవచన్ బహువచన్ అనేటటువంటి 2 వచనాలు ఉన్నాయి. ముఖ్యంగా చూడండి, ఇందులో కూడా వాక్య రూపంలో ఇచ్చినటువంటి వాక్యాన్ని వచనం మార్చి మళ్ళీ పూర్తి వాక్యంలో రాయాల్సి ఉంటుంది. స్త్రీ ఢోలక్ కి మదద్ సే గాతీ హై, స్త్రీయా ఢోలక్ కి మదద్ సే గాతీ హై. ఈ వాక్యాన్ని మార్చినప్పుడు జరిగినటువంటి తేడా ఏంటో అనేది మీకు తెలియజేయటం కోసం ఇక్కడ రెడ్ కలర్లో మార్చడం జరిగింది. చూడండి ఏమేమి మారినాయి అనేటటువంటిది. వాక్యం మొత్తం అలాగే ఉంది. మారినటువంటి పదాలు ఏంటంటే స్త్రీ కాస్త స్త్రీయా అయింది. అలాగే చివరి ఇచ్చినటువంటి సహాయ క్రియ హై కాస్త హై అనేటటువంటి బింది వల్ల హై యహా జోడా గయా హై. రెండోది హామీద్నే చిమటా ఖరీదా. దీన్ని వచన్ మార్చి రాసేటప్పుడు హామీద్నే చిమటే ఖరీదే. यह आदिवासी का संगीत है, ये आदिवासियों के संगीत हैं. औरत घूम घूम कर गाती है, औरतें घूम घूम कर गाती हैं. मजदूर मेहनत करता है, मजदूर मेहनत करते हैं. ఇక్కడ మజ్దూర్కి వచనం మారినప్పుడు సేమ్ ఒకే పదంగా మనం రాయటం జరిగింది. ఎందుకంటే ఏకవచనంలో మజ్దూర్ అయితే బహువచనంలో కూడా హిందీలో మజ్దూరే. భాష ఏక్ దూసరే కో మిలాతీ హై. మరికొన్ని ఉదాహరణలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది, గమనించండి. భాషాయే ఏక్ దూసరే కో మిలాతీ హై. మోతీ సాగర్ మే మిల్తా హై, మోతీ సాగర్ మే మిల్తే హై. धागे से माला बनती है, धागे से मालाएं बनती है. यह आम का पेड़ है, ये आम के पेड़ है. बादल प्रकृति की शोभा बढ़ाता है, बादल प्रकृति की शोभा बढ़ाते हैं. అంటే ఇక్కడ కూడా బాదల్కి ఏకవచనంలో కూడా బాదలే, బహువచనంలో కూడా బాదలుగానే మనం ఇక్కడ రాయటం జరిగింది. ఎందుకంటే అది మార్పు లేదు. ఇక చూడండి చివరిగా లడకా సబ్సే జ్యాదా ప్రసన్న హై. దీన్ని బాగా ఎక్కువగా అభ్యాసం చేయండి ఈ వాక్యాన్ని. లడకా సబ్సే జ్యాదా ప్రసన్న హై, లడకే సబ్సే జ్యాదా ప్రసన్న హై. మారింది చూడండి, లడకా కాస్త లడకే అయింది. ఆ చివరి సహాయ క్రియ హై పైన బిందియా కూడా వచ్చేయటం జరిగింది. ఇక కాల్ సంబంధించినటువంటి ప్రశ్న నెంబర్ 11లో కాలానికి సంబంధించినటువంటిది. మనకు తెలుగులో ఉన్నట్టుగానే ఇంగ్లీష్లో ఉన్నట్టుగానే మరి హిందీ భాషలో కూడా మరి యొక్క భాష యొక్క మనం సంభాషణ చేసేటప్పుడు ఏదైనా వార్తాలాపం చేసేటప్పుడు కాల్ అనేటటువంటిది ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి వీటిపైన ఎక్కువగా అభ్యాసం చేయండి. కాల్ అనేటటువంటిది క్రియాకే హోనే యా కర్నేకే సమయకో కాల్ కహతే హై. ఏదైనా కానీ ఒక పని జరుగుతుంది అవుతుంది అని చెప్పేటటువంటి పదం ఏదైతే ఉంటుందో అది కాల్ అని పిలువబడుతుంది. काल 3 प्रकार के हैं. यहाँ पर देखिए काल कितने प्रकार के हैं, 3 प्रकार के हैं. एक वर्तमान काल, భూతకాల్, భవిష్యత్ కాల్. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. వర్తమాన కాలం అనేసి దేన్ని అంటాం, భూతకాలం అనేటటువంటి దాన్ని దేన్ని సూచిస్తుంది, భవిష్యత్ కాలం అనేటటువంటి వాక్యం దేన్ని సూచిస్తుందో చూద్దాం ఒకసారి. అయితే ప్రశ్నపత్రంలో అడిగేటటువంటి విధానం ఏముంటుందంటే హామీద్ మేలేమే చిమ్టా ఖరీదుతా హై అనేటటువంటి ఒక వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యం ఏ కాల్లో ఉన్నది మనం గమనించాలి ముందుగా. అంటే ఆ వాక్యం యొక్క భావాన్ని తెలుసుకుంటూనే
అది ఏ కాల్లో ఇవ్వబడింది అనేటటువంటి తెలుసుకొని క్రింద సూచన అనుసారంగా భవిష్యత్ కాలమే బదిలీయే అని అంటారు. దాన్ని ఆ వాక్యాన్ని భవిష్యత్ కాలంలోనే మార్చి మళ్ళీ పూర్తిగా రాయాల్సి ఉంటుంది. హామీద్ మేలేమే చిమ్టా ఖరీదతా హై, ఇది వర్తమాన కాలంలో ఉన్నటువంటి వాక్యం. దీన్ని భవిష్యత్ కాలంలో రాసేటప్పుడు హామీద్ మేలేమే చిమ్టా ఖరీదేగా ఇలా రాయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా వర్తనీ దోష లేకుండా చక్కగా మీకు అక్కడ ఉన్నటువంటి ఆ వాక్యాల్లో ఉన్నటువంటి స్పెల్లింగ్స్ని జాగ్రత్తగా ఎత్తి రాయండి. రెండవది కూడా ఒకసారి ఉదాహరణ చూద్దాం. దాదీ రోటీ పకాతీ హై, ఇది కూడా వర్తమాన కాలంలో ఇచ్చినటువంటి వాక్యమే. దాదీ రోటీ పకాతీ హై, దీన్ని భూతకాలంలోకి మార్చి రాయాల్సి ఉంటుంది. దాదీనే రోటీ పకాయి. భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాయేంగే, ఈ జాగ్రత్తగా గమనించండి. మీ యొక్క అభ్యాసం కోసం ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు చాలా తేలిక అవుతుంది వీటిని కనుక అభ్యాసం చేస్తే. భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాయేంగే, ఈ వాక్యం ఏ కాలంలో ఉందంటే భవిష్యత్ కాలంలో ఉందనేసి మనం చెప్పుకోవచ్చు. దీన్ని వర్తమాన కాలమే బదిలీయే అని సూచన చేయటం జరిగింది. ఆ సూచన అనుసారంగా భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాతే హై వర్తమాన కాలంలో. అలాగే హర్ వర్ష్ 14 సితంబర్కో హిందీ దివస్ మనాతే హై, దీన్ని మనం భవిష్యత్ కాలంలో రాయాలి. ఇది వర్తమాన కాలంలో ఉన్నటువంటి వాక్యాన్ని భవిష్యత్ కాలంలో రాస్తే ఇలా రూపాంతరం చెందుతుంది. హర్ వర్ష్ 14 సితంబర్కో హిందీ దివస్ మనాయేంగే. మార్పుని గమనించండి ఒకసారి, వాక్యంలో ఏమేమి మారినాయో కాళ్ళు మార్చినప్పుడు. అలాగే మహారాణి యుద్ధకే లియే తయారు హోతీ హై, ఇది వర్తమాన కాలం, దీన్ని భవిష్యత్ కాలంలో మార్చి రాయాలి. మహారాణి యుద్ధకే లియే తయారు హోగి. తర్వాత వాక్యం చూడండి. మై తోప్ ఖానా సంభాల్ లూంగి, ఇది భవిష్యత్ కాలంలో ఉంది, వర్తమాన కాలంలోకి మార్చి రాయాలి. మై తోప్ ఖానా సంభాల్తీ హూ అని మార్పు చెందుతుంది. అలాగే చూడండి. నదీకే పానీ మే ఉన్మాద్ థా, ఇది భూతకాలంలో ఉన్నటువంటి వాక్యాన్ని వర్తమాన కాలంలోకి మార్చి రాయమనేసి సూచన చేయటం జరిగింది. నదీకే పానీ మే ఉన్మాద్ హై అని సింపుల్గా ఆ చివర ఇచ్చినటువంటి ఆ సహాక్రియను మారిస్తే మన కాల్ మారిపోతుంది. యహ్ తో కోయి యాన్ హై, భూతకాల్ మే బదిలీయే. యహ్ తో కోయి యాన్ థా, ఇలా భూతకాలంలోకి మనం మార్చి రాయొచ్చు. ఇక చివరిగా శుద్ధ వాక్య లిఖన, చివరిగా యహ శుద్ధ వాక్య లిఖన అనేటటువంటి ప్రశ్న ఇవ్వటం జరుగుతుంది 12వ ప్రశ్నగా. అయితే ఈ శుద్ధ వాక్య అనేటటువంటిది మీకు ఇచ్చినటువంటి 12 ప్రశ్నలో కూడా ముఖ్యంగా బాగా అభ్యాసం చేయాల్సినటువంటి, మిగతా అన్నీ కూడా ఇంపార్టెంటే, అయితే ఆ 12లో వాటన్నిటికంటే కూడా బాగా ఇంపార్టెంట్ అయినటువంటి ఏంటంటే కాల్ ఒకటి, వచన్ ఒకటి, లింగ్ ఒకటి. ఈ 12వ ప్రశ్న శుద్ధ వాక్య లిఖన అంటే అక్కడ తప్పు ఉన్నటువంటి వాక్యాన్ని ఇవ్వటం జరుగుతుంది. దాన్ని సరిచేసేసి ఒప్పుగా దాన్ని రాయాల్సి ఉంటుంది. वाक्य को शुद्ध रूप में लिखना, जैसे గోపాల్ ఉస్కే పితాజీ కా ఆదర్ కర్తా హై. ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో ఏదో తప్పు ఉంది. ఏం తప్పు ఉందో మనం ఒకసారి గమనిస్తే, గోపాల్ ఉస్కే పితాజీ కా ఆదర్ కర్తా హై, ఉస్కే అనేటటువంటిది మళ్ళా సర్వనామం రావటం వెంటనే జరిగింది కాబట్టి ఉస్కేకి బదులుగా మనం ఇక్కడ అపనే అనేటటువంటి సర్వనామాన్ని, మనం నిజ సర్వనామాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. దీని శుద్ధ రూపం ఎలా ఉంటుందంటే, గోపాల్ అపనే పితాజీ కా ఆదర్ కర్తా హై. అలాగే వే గానా గాతా హై, ఇందులో కూడా చిన్న పొరపాటు ఉంది చూడండి. అది ఏంటంటే వే గానా గాతే హై అని రాయాల్సి ఉంటుంది. ఇక తర్వాత మై మేరా కామ్ కర్తా హూ, ఇందులో కూడా తప్పు ఉంది, దాన్ని సరిచేయాలి. మై అప్నా కామ్ కర్తా హూ అంటే మార్పు ఏంటో చక్కగా గమనించండి. ఇక్కడ మై మేరా, మై అప్నా నిజ సర్వనామం ఇది. హామీద్ ఉస్కే దోస్తో కే సాత్ ఈద్గాహ్ జాతా హై, హామీద్ తన యొక్క స్నేహితులతో ఈద్గా జాతా హై. ఇందులో కూడా తప్పు వాక్యం ఉంది, చూద్దాం. హామీద్ అప్నే దోస్తో కే సాత్ ఈద్గాహ్ జాతా హై, హామీద్ ఉస్కే దోస్తో కే సాత్ అనకుండా హామీద్ అప్నే దోస్తో కే సాత్ ఈద్గా జాతా అని రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ అప్నే ప్రయోగం ఖచ్చితంగా చేయాలి. తర్వాత మై మేరే భాయి కే సాత్ ఖేల్తా హూ, ఈ వాక్యంలో కూడా తప్పు ఉంది చూడండి. మై మేరే,
మై అప్నే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గతంలో. అలా రిపీటెడ్గా నిజ సర్వనామాన్ని మనం ఒక సర్వనామం తర్వాత ఇంకో సర్వనామాన్ని ప్రయోగించకూడదు. దానికి బదులుగా అపనా కానీ అపనే కానీ అపనీ కానీ మనం ఇక్కడ ప్రయోగించాం. అందుకనేసి మై అపనే భాయికే సాత్ ఖేల్తా హూ అని ఇక్కడ చెప్పడం జరిగింది. మేరేకో ఢిల్లీ జానా హై, ఇందులో కూడా చూడండి, ఈ వాక్యాన్ని కూడా మనం శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఝే ఢిల్లీ జానా హై అని రాయాలి. తర్వాత ఆప్ యహా బైఠో, ఈ వాక్యంలో కూడా తప్పు ఉంది. ఆప్ యహా బైఠియే అని సరైనటువంటి శుద్ధ వాక్యం ఇది. హిందీ హమారా రాష్ట్ర భాషా హై, హిందీ హమారీ రాష్ట్ర భాషా హై. ఇలా మనం ఈ వాక్యాలన్నింటిని కూడా గమనించుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈ 12కి 12 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నపత్రం కాబట్టి వీటిని మనం ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత ప్రశ్నలకి గురించి మనం చర్చించుకునే ముందు ఇప్పుడు మళ్ళా న్యూస్ బులెటిన్ ఉంది. ఆ న్యూస్ బులెటిన్ తర్వాత మళ్ళీ మన క్లాసు పునఃప్రారంభం అవుతుంది. ఇప్పుడు న్యూస్ బులెటిన్ బ్రేక్ తీసుకుందాం. లాక్డౌన్ సమయంలో అందుబాటులో ఉండే అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులను అందించే రేషన్ దుకాణాలు, ఆహార పదార్థాలైన పళ్ళు, కూరగాయలు విక్రయించే దుకాణాలు తెరిచి ఉంటాయి. అలాగే పాలు, పాల ఉత్పత్తులను అందించే డైరీలు, మాంసం, చేపలు, పశుగ్రాసం విక్రయించే కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు, బీమా కార్యాలయాలు, ఏటీఎం సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. నిత్యావసర వస్తువులు